బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్ పై ఆయన స్పందించారు. పొత్తులో భాగంగా 80 సీట్లు 2.5 సంవత్సరాల సీఎం పదవి అడగాల్సి ఉందని ముద్రగడ తెలిపారు. కానీ అలాంటి సాహసం పవన్ చేయలేకపోవడం బాధ కలిగిస్తుందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి పవన్ కళ్యాణే కారణమని లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు పద్మనాభం తెలిపారు. మరోవైపు తన సీటు విషయమై ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి డబ్బు కోరుకోలేదని తెలిపారు. పదవుల కోసం ఎవరి గుమ్మాలు తొక్కలేదన్నారు. గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల పవన్ దృష్టిలో తాను పడడం లేదని వ్యాఖ్యానించారు. లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పుపట్టిన ఇనుములాంటి వాడినిగా గుర్తింపు పట్టడం వల్ల పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వస్తానని చెప్పి రాలేకపోయారని తెలిపారు. పొత్తు వల్ల పవన్ నిర్ణయాలు ఆయన చేతుల్లో ఉండవని, చాలా చోట్ల అనుమతి తీసుకోవాలని పద్మనాభం లేఖలో ఎద్దేవా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి మరోసారి లేఖాస్త్రం సంధించారు. అయితే ఈ లేఖలో కాస్తంత ఆవేదన మరియు ఆక్రోశం వంటి కూడా ఈ లేఖలు స్పష్టంగానే కనిపించినాయి. ఎందుకంటే ఈ పొత్తులు కుదిరిన వేళ, సీట్లు సర్దుబాటు చకచకా జరిగిపోతున్న వేళ తనను విస్మరించడంపై ఈ లేఖ రాసినట్టుగానే తెలియగానే తెలుస్తుంది. ఎందుకంటే అందులో వాడిన పదజాలం కనుక గమనిస్తే మనం కొన్ని పదాలు మాత్రం పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నట్టుగానే ఉన్నాయి, చురకలు అంటిస్తున్నట్టుగా కూడా ఉన్నాయి. ఇందులో ప్రస్తావించే అంశాల వారీగా చూసుకుంటే కనుక తనను లాస్ట్ గ్రేడ్ పర్సన్గా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని, ఈయన తుప్పుపట్టిన ఇనుముగా అనుకోవడం వల్ల తనను కలవడానికి రాలేదనుకుంటూనే చెప్తూనే గతంలో తనను కలుస్తానంటూ అయోధ్య దేవాలయం సందర్శన తర్వాత తనను కలవడానికి వస్తానని చెప్పారని, అయితే రాలేదని తనను కలిసేందుకు కూడా పవన్ కళ్యాణ్కి కొంతమంది అడ్డుకుంటున్నారంటూ ఆ లేఖలో చెప్పినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన పలకరించడానికి తెలుగుదేశం శ్రేణులే భయపడ్డాయని, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నిర్భయంగా జైల్లో వెళ్ళి చంద్రబాబు నాయుడు కలవడం ద్వారా తెలుగుదేశం నాయకులు ఇమేజ్ పెంచారంటూ పొగుడుతూనే తన ఎవరైతే 24 మంది అభ్యర్థులు నిలబెట్టారో వారికి తన అవసరం రాకుండా చూసుకోవాలంటూ మరోసారి చిన్న చురకలాంటిది సటేరేశారు. ఎందుకంటే తను ఎంతో ఉపయోగంగా ఉండగలనని, తనను ఒకసారి కలిస్తే పోయేదే లేదన్న వ్యాఖ్యలు ఇందులో కనిపిస్తున్నాయని పలువురు నర్మగర్భంగానే చెప్పుకుంటున్నారు. ఈ ముద్రగడ రాసిన లేఖ చూస్తే మాత్రం చాలా విషయాలు కాస్త వ్యంగ్యంగాను, తనను ఇప్పటికైనా సరే వచ్చి కలవమన్నట్టుగా చెప్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే లేఖలో ఆయన ప్రతి పదజాలం కూడా తనను కలవడంలో పవన్ కళ్యాణ్కి ఉన్న ఆంతర్యం ఏంటి అన్న ప్రశ్న కనిపిస్తుంది. అలాగే తనను కలుస్తానని చెప్పి ఇప్పటివరకు కలవకపోవడంపై ఆవేదన కూడా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీతో కలవడంతో ప్రస్తావిస్తూ తొలి 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం సీటు ఎందుకు అడగలేదంటూ ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్ పలుమార్లు తన పొత్తు గురించి ప్రస్తావించిన ఆ అంశాలను పక్కకు వదిలేసి తను ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఎదగాలన్న కోరుకున్నారో ఆ విధంగా ఉండాలి అంటూ ఆ లేఖలో పేర్కొంటూనే ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, వచ్చి చేతులు కలపమన్నట్టుగా సంకేతాలు ఈ లేఖలు అందిస్తున్నట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం కీర్తి ప్రతిష్టలు ఒకటే పెంచడం కాకుండా జనసేనను కూడా ముందుగా అడుగు వేయాలని, తద్వారా 24 మంది విజయం కోసం తన శక్తివంచనగా లేకుండా కృషి చేస్తున్నట్టుగానే ముద్రగడ పద్మనాభం స్పష్టంగా లేఖలో పేర్కొన్నట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది. ఈ లేఖలపై జనసేన ఏ విధంగా స్పందిస్తుంది, ఒకవేళ స్పందిస్తే కనుక పవన్ కళ్యాణ్ నేరుగా ఇక ముద్రగడ పద్మనాభాన్ని కలిసే అవకాశం ఉందా, లేకపోతే రాయబారం పంపి మరో చోట ఏమైనా కలుసుకునే అవకాశం ఉందా అన్న అంశం మీద కూడా జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే జరుగుతున్న ఈ చర్చల్లో భాగంగా జనసేన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మాత్రం ఒక త్వరలోనే తేలే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ నదీం ఖాన్ దురాని, కాకినాడ.